కిడ్స్ని మనం పిలవబోతున్నాము. లెట్స్ వెల్కమ్ స్టార్ కిడ్స్. కమ్ కమ్ కమ్. ఓకే, సెల్ఫ్ ఇంట్రడక్షన్ తీసుకుందాము. పేరేం పేరు? దివిజ. నైస్ నేమ్. నీ పేరు? మై నేమ్ ఇస్ రిషిక. వావ్, మై నేమ్ ఇస్ రిషిత. ఇంగ్లీష్ మీడియం అనుకుంటా. దగ్గర కమ్. నీ పేరేం పేరు? షణ్ముఖి. ప్రియా లేదా? అయితే యాడ్ చేసుకోవాలి మనమే. నీ పేరేం పేరు? ధనలక్ష్మి. వావ్, నైస్ నేమ్. అటు కొంచెం లుక్ ఇక్కడ కొంచెం బ్యాక్. అటు చూడు. టెన్షన్ ఏం పడకండి. నేను స్కూల్లో టీచర్ కాదు, లేకపోతే మీ సార్ని కాదు. మీరు ఆగం కాకండి, కంఫర్ట్గా ఉండండి. ఫేస్ అక్కడ చేయండి. టీచర్స్ వాళ్ళకి ఇట్లా ఏమన్నారు, మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఓకేనా? వెల్కమ్ టు స్టార్ కిడ్స్. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ వచ్చేసి బ్లాస్టింగ్ ద బెలూన్. ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి బ్లాస్టింగ్ ద బెలూన్. అంటే మీరు అది సినిమాలో చూసినట్టు గన్స్ తోటి ఫైర్ చేయడం కాదు. బెలూన్స్ అనేది కింద వేస్తాము. ఆ బెలూన్స్ మనం బ్లాస్ట్ చేయాలి. దాంట్లో కొత్త ఏముంది అనుకుంటారు. దాంట్లో ట్విస్ట్ ఏంటంటే చూపిస్తాం. బెలూన్ ఇట్లా ఉన్నప్పుడు 2 మెంబర్స్ ఉన్నది. వాళ్ళ కళ్ళ గంతులు లైక్ హైడ్ అండ్ సీక్ తెలుసా? కళ్ళ గంతులు కట్టేస్తారు. మీరు ఆ బెలూన్స్ ఎత్తుకొని పలగొట్టుకోవాలి. బ్లాస్ట్ చేయాలి. ఎన్ని బ్లాస్ట్ చేస్తే అన్ని పాయింట్స్ వస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు మన గేమ్ ఏంటంటే బెలూన్స్ అక్కడ ఉంటాయి కదా, మీరు ఐస్కి ఇప్పుడు మీ ఐస్ బ్లాంక్ ఉన్నాయి కాబట్టి వెళ్ళి ఎన్ని బెలూన్స్ దొరికితే అన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేయాలి. ఓకేనా? హ్యాండ్స్ తోటి మొత్తం మీరు అటు ఇటు వెళ్ళి పడకండి, స్లోగా వెళ్ళండి. 60 సెకండ్స్ టైం ఉంటాయి. ఎన్ని బ్లాస్ట్ చేస్తే అన్ని పాయింట్స్ వస్తాయి. ఓకేనా? మీ టైం వచ్చేసి యానిమోడ్స్. ఓకేనా? 1 sec. యానిమోడ్స్, గెట్ సెట్స్, గో. వావ్, అది ఇటు వెనకాలకి బ్యాక్ రా. అది నేను ఏం చెప్తా వింటావా? చేతులు ఉంది కదా, పలగొట్టు. ఇంత దారుణంగా అది ఇంకా పర్లేదు. అది బ్యాల పెట్టుకొని ఇంటికి తీసుకెళ్తులే, పదులుతలే కదా. ఆమె ఆ ముక్కమ్మ ఐడెన్సీ కార్డు అది నువ్వు చేతున్న బుక్ ఎందుకు వదిలేసిపోయినావు? అటు అది బ్యాక్ నీ కింద ఒకటి ఉంది, తీసుకో బెలూను. 5 4 3 2 1 స్టాప్. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు ఫస్ట్ రౌండ్. రిషికాకు వచ్చేసి 5 పాయింట్స్ వచ్చాయి. నీకు ఈమె చాలా కష్టపడి ఒక బెలూన్ పలగొట్టింది. అండ్ ఇంకోటి సెకండ్ది చాలా నచ్చింది అనుకుంటా కలర్. దాన్ని పట్టుకొని అట్లా ఆలోచించి పక్క పెట్టేస్తుంది. వెళ్ళేటప్పుడు ఇచ్చి పంపిస్తా. ఓకేనా? వావ్, క్యూట్ గర్ల్. అండ్ ఇప్పుడు సెకండ్ టీమ్, మీరు దగ్గర ఇక్కడ దగ్గర. అది మీరు అలాంటి సెంటిమెంట్లు పెట్టుకోకుండా కావాలంటే త్రోకి ఇటుకెళ్ళేటప్పుడు కొత్త బెలూన్స్ ఇస్తా. పాయింట్స్ ఎక్కువ కావాలంటే ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేయాలి. ఓకేనా? 2 1 గో. అది అక్కడ కింద. వావ్ అది వెనకాల బ్యాక్ సైడ్ ఇట్ సైడ్. వావ్, కొంచెం ఆడ కూర్చోండి, ఏం కాదు. మధ్యలో కూర్చోండి, మిడిల్లో కూర్చోండి. కొంచెం ఏం కాదు, కూర్చోండి. ఆడ కూర్చోండి. నేను చెప్తింటారా? బలగొట్టండి, బెలూన్లు ఎత్తుకోండి. అక్కడ బ్యాక్ సైడ్ అది దొరికింది. డౌన్ అక్కడ షణ్ముఖి అక్కడే. వావ్, ఇక్కడ రైట్ సైడ్ లో మీ పేరేం పేరు? సారీ, టీచర్ పేరు. ఆ టీచర్ దగ్గర పలగొట్టేసింది. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 3 2 1 స్టాప్. సో సక్సెస్ఫుల్గా ఫస్ట్ రౌండ్లో సెకండ్ గ్రూప్ కూడా కంప్లీట్ చేశారు. అండ్ ఇప్పుడు షణ్ముఖ ప్రియ పాయింట్స్ వచ్చేసి 5 పాయింట్స్ కదా, ఐ థింక్ సో. ఎన్ని బెలూన్స్ వల్ల కొట్టాను? కలర్ చెప్పు. రెడ్, బ్లూ, గ్రీన్, వైట్ చెప్పేం కదా. అయితే కనబడ్డే చూసి వల్ల కొట్టింది ఈ అమ్మాయి. నీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 10. ఐ థింక్ కౌంట్ చేసింది అనుకుంటా. 10 పాయింట్స్ వచ్చాయి. అవును. పేరేం పేరు? నీ పేరు? ధనలక్ష్మి. 10 బెలూన్స్ బ్లాస్ట్ చేసింది. 10 పాయింట్స్ వచ్చాయి. కలర్ చెప్పు. రెడ్, బ్లూ. టీచర్ ఏది చెప్తుంది ఇంట్లో డైలీ. ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అమ్మాయికి, గుర్తుపెట్టుకో. సో 5 పాయింట్స్ 10 పాయింట్స్ 1 పాయింట్.
నువ్వు టెన్షన్ వాడికి వెళ్ళేటప్పుడు ఒక రెడ్ బెలూన్ ఇస్తాను నీకు, అంటే ఆమె రెడ్ వలగొట్టకుండా వదిలేసింది అట్లా, ఓకేనా? సో వీఆర్ గోయింగ్ ఫర్ సెకండ్ రౌండ్. సక్సెస్ఫుల్గా ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకున్నాము కదా కదా. సెకండ్ రౌండ్కి వెళ్తున్నాం. సెకండ్ రౌండ్ ఏంటంటే బిస్కెట్స్ ఎవరికంటే ఇష్టము? నాకు మిల్క్ ఎవరికంటే ఇష్టం? మిల్క్ పాలలాగా తాగుతారా? ఇప్పుడు మిల్క్ తాగుతారా మరి? వెరీ గుడ్, అయితే ఛాంప్సిల్లు. సో పాలు లేవు, బిస్కెట్స్తో అడ్జస్ట్ అయిపోండి. అట్లా అని చెప్పేసి బిస్కెట్స్ ఇంటికి తీసుకెళ్ళి పాలలో పెట్టుకొని తిన్నామంటే కుదరదు, ఇక్కడ తినేయాలి, ఓకేనా? బిస్కెట్స్ ఏంటంటే మీకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చాం కదా, అది ఓపెన్ చేసుకొని 60 సెకండ్స్లో ఎవరైతే ఫాస్ట్గా తింటారో వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ అనమాట. ఫస్ట్ దాంట్లో ఎక్కువ పాయింట్స్ ఎవరైతే లీడ్ చేశారో, తక్కువ పాయింట్స్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, అది తినేసి మళ్ళీ మీద గుంజేసుకొని తినేసేయాలి, ఓకేనా? అది నీదే తినాలి, ఫాస్ట్గా తినేసేయాలి, ఓకేనా? సో 60 సెకండ్స్ టైం ఇస్తా. వీఆర్ గోయింగ్ టు 3, 2, 1 గో. అది స్టార్ట్ చేయి. అది ఈ పాప అప్పుడే చెప్పింది గుడ్డే అంటే ఇష్టమని. ప్రాక్టీస్ చేస్తుందేమో డైలీ ఇంటి దగ్గర. రెండు తింటుంది, చాలా తెలివైంది. నేనైతే చిన్నప్పుడు బిస్కెట్ చాలా తక్కువ తినట్టుంది. అది మెల్ల రేపు దిందులే దాపెట్టుకో కొన్ని. మీ ఈమె ఫిక్స్ అయింది, వాళ్ళ ఫ్రెండ్కి ఇద్దాము, ఎట్లా బిస్కెట్ ప్యాకెట్ వచ్చింది కదా కదా. తిను ఫాస్ట్గా. సైగా ఫీల్ అవుతున్నారు, ఇట్లా అయితే కష్టం మరి. అది హ్యాపీ బర్త్డే. కమాన్, టైం అయిపోతుంది. అదే నేనైతే 3 నేర్చుకోండి. 10, 9, 8, 7, 6, 5, 4, 1 టైమ్ అప్. స్టాప్. అది ఆపేయి. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ సెకండ్ రౌండ్. తినకు వచ్చేసి 5 పాయింట్స్, తినకు 15 పాయింట్స్. ఎందుకంటే చాలా కష్టపడి తిన్నావు కదా. అయిపోయిందా? ఇంకా తినే, అది కూడా తినేసి ఏం కదా, ఫ్రెండ్స్కి ఇస్తావా? తినకు 10 పాయింట్స్ వచ్చినాయి. ఈమె ఇంకా దాపెట్టుకుంది నోట్లో. ఈమె వాళ్ళ ఫ్రెండ్కి ఇవ్వాలి కాబట్టి కష్టపడి 5 పాయింట్స్ దాపెట్టుకుంది. సో ఫస్ట్ రౌండ్ పాయింట్స్, సెకండ్ రౌండ్ పాయింట్స్, అండ్ ఇప్పుడు మనం వెళ్ళే థర్డ్ గ్రౌండ్కి, నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాము. నెక్స్ట్ దాంట్లో ఎవరికైతే హై పాయింట్స్ వస్తాయో దే ఆర్ విన్నర్స్, ఓకేనా? పర్లేదు, తినే ఏం కాదు. ఈమె కొంచెం జూమ్ చేయండి. సో సక్సెస్ఫుల్గా 2 రౌండ్స్ కంప్లీట్ చేసాం. వీఆర్ ఇన్ థర్డ్ రౌండ్లో ఇప్పుడు ఎవరైతే బాల్స్ అనేది తొందరగా బుట్టలో వేస్తారో, ఇక్కడి నుంచి అక్కడ కొట్టాలి. కొట్టిన వాళ్ళకి లీడ్ పాయింట్స్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు విన్నర్ అనమాట గేమ్ ప్లే, ఓకేనా? సారీ. ఓకే, యానిమోట్స్, గెట్ సెట్స్, గో. అది లైట్ టెన్నిసా, హార్డ్ టెన్నిసా? వావ్, పడింది. కాన్సన్ట్రేషన్ దా బుట్ట మీద చేయి. పడ్డది. అది పడింది. వావ్, ఒక బాల్ దాపెట్టేసుకో, ఇంటికి తీసుకెళ్ళొచ్చు. స్లోగా ట్రై చేయి. అది అయిపోయింది. కాన్సన్ట్రేషన్ మెల్లగా పట్టు. అది అర్థమైంది. అక్కడ ఇక్కడ పగున్నట్టుంది. సో థర్డ్ రౌండ్లో ధనలక్ష్మి చాలా కష్టపడి ఆడింది కాబట్టి ఒక్క బాల్ కూడా పడలేదు. డిసప్పాయింట్ కావద్దు, వీ విల్ ట్రై నెక్స్ట్ టైం, ఓకే? ఇప్పుడు సెకండ్ కంటెస్టెంట్ బాల్ తీసుకో, అందులో కాన్సన్ట్రేషన్ ఆన్ దట్ బుట్ట, ఓకే? నీ ఫేవరెట్ టీచర్, లేకపోతే ఫేవరెట్ గాడ్, లేకపోతే ఫేవరెట్ సబ్జెక్ట్ తలుచుకొని కొట్టు. అండ్ మోట్స్ గెట్ సెట్ గో. నిద్రపోకు, ఓకే? ఐస్ ఓపెన్ చేసి కొట్టు. అది 6. నెక్స్ట్ 4. అది దాన్ని మెల్ల కొట్టు. అది కొట్టు, నీ ఇష్టం ఉన్నట్టు కొట్టు, ఏం కాదు. అది తీసుకోకపోతే అని పడొద్దు, అందులో ఒకటి కూడా పడొద్దు. కాన్సన్ట్రేషన్ చేయమ్మా, దాంట్లో పడేటట్టు కొట్టు. పాయింట్స్ వద్దా? అది అయిపోయింది. కొట్టు, ఇంకా కొట్టు. గేట్ అవతల పడాలి, కొట్టు. అయిపోయింది. అట్లా కదా, ఇట్లా పట్టుకో, ఇట్లా పెట్టి ఇట్లా కొట్టు. అది వావ్, ఫెంటాస్టిక్. సక్సెస్ఫుల్లీ షీ ఆల్సో కంప్లీటెడ్. వెరీ గుడ్. వావ్, నైస్ బాయ్స్. థర్డ్ రౌండ్లో సెకండ్ ప్లేయర్ కూడా చాలా డిసప్పాయింట్ చేస్తాడు. అంటే చాలా కష్టపడి ఆడాడు కానీ అందులో పర్లేదు. థర్డ్ కిడ్ షెల్ వి ట్రై, ఓకేనా? 3, 2, 1 గో. మెల్లిగా ట్రై చేయబడుతుంది. అది అయిపోయింది, పడింది.
Slowly. Concentration and butta. Wow, fantastic! One more. Wow! Again. Wow. పడింది ఇంకోటి తాడు కూడా పడుతుంది ఇప్పుడు కొట్టేసి. Fantastic. Concentration and butta. అయింది. మెల్లిగా మళ్ళీ పడుతుంది. ట్రై చేయి మెల్లిగా. వెల్ డన్. అగైన్. Fantastic. Wow, successfully she did it. Almost 3. సో అతి కష్టం మీద థర్డ్ రౌండ్లో ఒక ప్లేయర్ 3 బాల్ని పడేసింది, 30 పాయింట్స్ తెచ్చుకుంది. ఐ మీన్ 2 players 0 వస్తే ఈ కిడ్కి 3 పాయింట్స్ వచ్చాయి. అండ్ ఫోర్త్ కంటెస్టెంట్ చూద్దాం. థర్డ్ రౌండ్లో ఫోర్త్ కంటెస్టెంట్ టేక్ దట్ బుట్ట, టేక్ దట్ బ్యాట్. ఐ మీన్ బ్యాట్ ఇక్కడ ఉంది, బుట్ట అక్కడ ఉంది. 3, 2, 1 గో స్టార్ట్. అది కాన్సన్ట్రేషన్ చేయి, కొట్టు పడుతుంది. వావ్, 6. అది 4. డెడ్ బాల్. దాని కాన్సన్ట్రేషన్ చేయి. అయిపోయింది. మళ్ళీ ఇంకోటి. అది గాజులు చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నాయి, లేకపోతే 10కి 10 పడేటి అందులో. అది పడింది, అది కొట్టింది. ఏయ్ వావ్, ఫ్యాంటాస్టిక్. అది తింపు అయిపోయింది. ఇంకొక లాస్ట్. మెల్ల కొట్టు. పడింది అందులో కొట్టు. వావ్, సక్సెస్ఫుల్గా థర్డ్ రౌండ్ ఈ పేరేం పేరు దివిజా కంప్లీట్ చేసింది. ఐ మీన్ షీ డిడ్ంట్ గెట్ ఎనీ పాయింట్. సో వీ విల్ కౌంట్ ద ఆల్ పాయింట్స్, అన్ని పాయింట్స్ కౌంట్ చేసి వీ విల్ ఫైనలైజ్ ద హూ ఇస్ ద విన్నర్. ఓకే, సో సక్సెస్ఫుల్గా ఈరోజు థర్డ్ ఎపిసోడ్ కంప్లీట్ చేశారు. స్టార్ కిడ్స్ వచ్చేసి అమేజింగ్గా దే ప్లే వెల్. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే వాళ్ళ టాలెంట్ అనేది మొత్తం ఇక్కడ చూపించారు. అండ్ పాయింట్స్ వచ్చేసి త్రీ రౌండ్స్లో ఎన్నెన్ని వచ్చాయో మనం తెలుసుకుందాము. ఐ హోప్ ధనలక్ష్మి గాట్ 110 పాయింట్స్ వచ్చాయి. నీకు 15 పాయింట్స్ వచ్చాయి. ఐ హోప్ 85 పాయింట్స్ నీకు. హరిప్రియ కాదు, షణ్ముఖ్ ప్రియా లేదు, 18లో తీసేయండి. నీ పేరు రిషిక 65 పాయింట్స్. సో ఐ హోప్ థర్డ్ ఎపిసోడ్ విన్నర్ వాస్ ధనలక్ష్మి మేడం గారు. సో షీఈస్ ద విన్నర్. క్లాప్స్ కొట్టవచ్చు, పర్లేదు, ఫ్రీ. సో మనం గిఫ్ట్ ప్రజెంట్ చేద్దాము. ఓకేనా? హ్యాపీ. ఎలా ఫీల్ అవుతున్నావు గెలిచినందుకు? హ్యాపీ బర్త్డే. ఎప్పుడు బర్త్డే? ఎప్పుడు? సో లేదు, నీ పేరు దివిజాకి వచ్చేసి ప్రైజ్ షీ గాట్ 15 పాయింట్స్. సక్సెస్ఫుల్గా గేమ్ లీడ్ చేసినందుకు గుడ్ రన్నర్ పొజిషన్. ఓకే, వావ్, నైస్, క్లాప్స్. అండ్ ప్రియాకి వచ్చేసి పేరు నిజంగా మర్చిపోయా, గుడ్ రన్నర్, క్లాప్స్. సస్పెన్స్ పెట్టేసారు. 65 పాయింట్స్తో లీడ్ ఉన్నందుకు ఐ హోప్ యూ ఆల్సో. అండ్ ప్రిన్సెస్ బాబీ గర్ల్ టాయ్ లీడ్ పొజిషన్, కంగ్రాచులేషన్స్. అండ్ ఇలాంటి గేమ్స్ ఎన్నో గెలవాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ ప్రిన్సిపల్ ఫర్ గివింగ్ దిస్ టైప్ ఆఫ్ ఆపర్చునిటీ టు డూ ప్రోగ్రామ్స్. ద లైషియం స్కూల్ మౌలాలిలో ఉంది కాబట్టి పిల్లలందరూ ఇక్కడ రావాలని, ఇక్కడికి వచ్చి చాలా ఎడ్యుకేటెడ్ చదువుకొని, ఇక్కడ టీచర్స్ కూడా వెల్ గ్రాడ్యుయేటెడ్ టీచర్స్ ఉన్నారు. వాళ్ళు మంచి పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు కదా. మేము థర్డ్ ఎపిసోడ్ అనేది కంప్లీట్గా సక్సెస్ఫుల్గా క్లోజ్ చేస్తున్నాము. అండ్ గేమ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా. హ్యాపీయా మీరు? హ్యాపీ బర్త్డే. అంతే, కన్ఫ్యూజ్లో ఉన్నారు వాళ్ళు. మళ్ళీ బర్త్డే చాక్లెట్ అడుగుతామని. థ్యాంక్ యూ, సే బాయ్.